హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ ప్రియాంక. పిల్లలు ఎప్పుడైనా గార్లిక్ బ్రెడ్ అడిగితే ఏం చేయాలి, ఎలా చేయాలి, బయట నుంచి తెప్పించాలా, ఇలా టెన్షన్ పడకుండా సింపుల్ అండ్ ఇన్స్టెంట్గా గార్లిక్ బ్రెడ్ని క్విక్గా చేసుకోవడానికి చూపిస్తాను రండి. దీనికోసం అమూల్ వాళ్ళది గార్లిక్ అండ్ హర్బ్స్ ఫ్లేవర్తో ఉండే బటర్ దొరుకుతుంది మార్కెట్లో. అది తీసుకొని బ్రెడ్ మీద ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం ముందు బయట తీసి పెట్టుకుంటే బటర్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. సో నేనైతే ఇప్పుడు టోస్టర్లో చేస్తున్నాను దీన్ని. టోస్ట్ అనేది మీరు ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు. సో టోస్టర్కి కొంచెం నెయ్యి అప్లై చేసేసి ఈ బటర్ రాసి ఉన్న సైడ్ని టోస్టర్ వైపు తిప్పి పెడుతున్నాను. అలాగే ఈ పైన కూడా కొంచెం ఈ గార్లిక్ ఫ్లేవర్ ఉన్న బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఒక చిన్ని మెథడ్ అండి. ఎప్పుడైనా కావాలి అంటే పిల్లలకి జస్ట్ ఫటాఫట్ 1 మినిట్లో ఇచ్చేసేయచ్చు. సో ఆటోమేటిక్గా ఈ లైట్ ఆఫ్ అయిపోతే ఇక్కడ బ్రెడ్ అనేది టోస్ట్ అయిపోతుంది. చూసారా? సో మంచి గార్లిక్ ఫ్లేవర్ వస్తూ, ఆరిగానో, మిక్స్డ్ హర్బ్స్ ఫ్లేవర్ వస్తూ చాలా బాగుంటుందండి. సో ఇది 1 రెసిపీ అనమాట. అలా కాకుండా ఇంకొక సింపుల్ రెసిపీ చూపిస్తాను మీకు. ఇదే గార్లిక్ ఫ్లేవర్ ఉన్న బటర్ యూస్ చేసి ఇక్కడైతే 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాము. 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్లో మనం చక్కగా ఈ బటర్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మన చీజ్ని చక్కగా తురిమేసుకొని చీజ్ మొత్తం ఈ బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకొని, మీరు కావాలి అంటే కొంచెం మిక్స్డ్ హర్బ్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ బటర్లో ఉంది కాబట్టి అక్కర్లేదు. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని చక్కగా టోస్టర్లో పెట్టుకొని టోస్ట్ చేసేసుకుంటే ఒక మంచి గార్లిక్ ఫ్లేవర్తో ఉన్న శాండ్విచ్ రెడీ అయిపోతుంది. సో దీన్ని కట్ చేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. సో ఎప్పుడైనా గార్లిక్ బ్రెడ్ తినాలి అంటే ఎక్కువ కష్టపడకుండా పిల్లల కోసం 2 మినిట్స్లో ఈ రెసిపీ అనేది చేసి పెట్టేయచ్చండి. అంత సింపుల్ రెసిపీ, ఒక మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇంట్లోనే సింపుల్గా చేసేయచ్చు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం కీప్ ఫాలోయింగ్ ఇన్ఫినిట్ పెటల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Till then, this is Priyanka signing off. Take care.